కోకట్పల్లి సంగీత్ నగర్లో 10 ఏళ్ల బాలిక సహస్ర దారుణ హత్య వెనుక మిస్టరీ వీడింది. పక్కింటి 10వ తరగతి అబ్బాయి ఇంట్లో దొంగతనానికి వచ్చి దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నెల 18న మధ్యాహ్నం సమయంలో ఇంట్లో చోరీ కోసం వెళ్లిన బాలుడు 6వ తరగతి బాలికను హత్య చేసినట్లు గుర్తించారు. చోరీ ఎలా చేయాలో ఆ బాలుడు ముందే రాసుకున్న పేపర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సహస్ర ఇంట్లో తల్లిదండ్రులు దాచిన 80,000 రూపాయల నగదును నిందితుడు చోరీ చేసినట్లు సమాచారం. బాలికను హతమార్చిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ముక్తకాశ్యారం గ్రామానికి చెందిన కృష్ణ రేణుక దంపతులు 5 ఏళ్లుగా కోకట్పల్లి సంగీత్ నగర్లో నివాసం ఉంటున్నారు. కృష్ణ స్థానికంగా మెకానిక్ షెడ్లో పనిచేస్తుండగా రేణుక ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తుంది. వీరికి కుమార్తె సహస్ర అనే 10 ఏళ్ల బాలిక 7 ఏళ్ల కుమారుడు ఉన్నారు. సహస్ర అనే బాలిక బోయినపల్లిలోని కేంద్రీయ విద్యాలయంలో 6వ తరగతి చదువుతుంది. కుమారుడు ఇంటికి సమీపంలోనే బడికి వెళుతున్నాడు. సోమవారం ఉదయం యథావిధిగా తల్లిదండ్రులు విధులకు వెళ్లగా వారి కుమారుడు పాఠశాలకు వెళ్లాడు. క్రీడోత్సవాల నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో బాలిక ఒంటరిగా ఇంట్లో ఉంది. స్కూల్కు వెళ్లి తమ్ముడికి లంచ్ బాక్స్ ఇస్తానని బాలిక చెప్పడంతో తల్లి భోజనం సిద్ధం చేశారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో లంచ్ బాక్స్ తీసుకురాలేదంటూ స్కూల్ సిబ్బంది కృష్ణకు ఫోన్ చేయడంతో ఆయన హుటాహుటిన ఇంటికి వెళ్లారు. తలుపు బయట నుంచి గడియ పెట్టి ఉండడంతో తెరిచారు. కుమార్తె శరీరంపై కత్తిపోట్లతో మంచంపై విగత జీవిగా కనిపించడంతో భయభ్రాంతులకు గురై కేకలు వేశారు. ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలిక శరీరంపై 20 వరకు కత్తిగాయాలున్నాయి. మెడపైనే 10 ఉన్నాయి. పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ప్రకారం హత్య జరిగినట్లు సమాచారం. ఆ సమయంలోనే బాలిక కేకలు వినిపించినట్లు పక్క భవనంలో నివసించేవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ సభ్యులు ఆధారాలు సేకరించారు. 5 రోజులుగా అన్ని కోణాల్లో సమాచారం సేకరించిన పోలీసులు ఎట్టకేలకు నిందితుని అదుపులోకి తీసుకున్నారు.